హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఉమెన్ పోర్ట్రైట్ని మీకు వాటర్ కలర్స్లో చూపించబోతున్నాను. ఇది 300 GSM హ్యాండ్మేడ్ పేపర్ ఇది. సో ఇది వాటర్ కలర్స్ ప్రత్యేకంగా యూజ్ చేసే పేపరు. సో మనం బేసిక్గా ఏదైనా చేయాలి అంటే ఎనీ మీడియా చేయాలి అంటే ఫస్ట్ దేనికైనా సరే బేసిక్ అనేది స్కెచ్. సో స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అప్పుడే మీరు ఏ మీడియంలో అయినా సరే దాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే బేసిక్ అంటే పునాది అనేది స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే తర్వాత దాన్ని మనం అనుకున్న మీడియంలో పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో వాటర్ కలర్స్ అనేది మీకు ముందు నుంచి చెప్తున్నాను, డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. జనరల్గా ఉండే పోస్టర్ కలర్స్ లాగా లేదంటే అక్రిలిక్ లాగా ఆయిల్ పెయింటింగ్లా ఉండే మీడియం అయితే కాదు ఇది. వాటర్ కలర్స్లో ఒక్కసారి మనం కలర్ అప్లై చేసాము అంటే దానిపైన ఇంకో లేయరే మనం అప్లై చేయగలుగుతాం, కానీ దానిని కవర్ చేయడానికి వైట్ ఇటువంటి కలర్స్ యూజ్ చేయలేం. అంటే అదర్ మీడియంలో అయితే మనం కవర్ చేయొచ్చు, కానీ వాటర్ కలర్స్లో అలా మనం కవర్ చేయలేం. అందుకే వాటర్ కలర్స్ సబ్జెక్ట్ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. చాలామంది ఏంటంటే వాటర్ కలర్స్ అనుకుంటే పోస్టర్ కలర్సు, వాటర్తో వేసే ప్రతిదీ కూడా వాటర్ కలర్స్ అనుకుంటారు. కానీ వాటర్ కలర్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టుని కానీ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు లేదంటే ప్రొఫెషనల్గా మీరు ఇందులో గ్రిప్ సంపాదించగలుగుతారు. చాలామంది వాటర్ కలర్స్ ఈజీ సబ్జెక్ట్ అనుకుంటారు. ఇది ఈజీ అయితే కాదు, కానీ ఏదైనా సరే మీరు ప్రాక్టీస్తో సాధించగలుగుతారు. సో మనం ఫస్ట్ బేసిక్గా అనుకునేది స్కెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కెచ్ వేసేటప్పుడు రిఫరెన్స్ మీరు ఒక ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, లేదంటే మీరు మీ ముందు ఒక మోడల్ని కూడా కూర్చోబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అయితే మనం తీసుకున్న పిక్చర్ ఏదైతే ఉందో, మనం చూసే పిక్చర్ ఏదైతే ఉందో, మన కంటితో చూసే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్కెచ్లో పర్ఫెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు కరెక్ట్గా దాన్ని చేయగలుగుతారు. సో ఇలా లైట్ అండ్ డార్క్, అలాగే ఫోటోగ్రఫీలో ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. సో మనకి ఇప్పుడు స్కెచ్ రెడీ అయింది. సో కలర్ అప్లై చేస్తున్నాను. కలర్లో ఫస్ట్ నేను ఫేస్ నుంచి వస్తున్నాను. మీరు కానీ ఎవరైనా సరే ఒక పోర్ట్రేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫేస్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ కానీ బాడీ కానీ చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం స్కెచ్ వేసుకున్నాం, ఇప్పుడు కలర్ అప్లై చేస్తున్నాం. నేను ఒక లేయర్ అప్లై చేస్తున్నాను, ఎల్లో ఆకర్ కలర్ తీసుకున్నాను. సో ఎల్లో ఆకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పోర్ట్రేట్స్ వేయాలంటే గ్రాఫ్ వేస్తూ ఉంటారు. గ్రాఫ్ అనేది అన్నిటికీ ఉపయోగపడదు. అలాగే గ్రాఫ్ వేయడం మీరు స్టార్ట్ చేస్తే ఇక జీవితకాలం అంతా గ్రాఫ్ వేస్తూనే ఉంటారు. మరి ఫ్రీ హ్యాండ్గా అంటే నార్మల్గా చూసి ఎప్పుడు వేస్తారు? సో అలాగే ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరూ. అప్పుడే మీకు అనుకున్నది స్కెచ్ వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్లోనే ఏదైనా మీరు సాధించగలుగుతారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, డ్రాయింగ్కి మ్యాజిక్ అంటూ ఏముండదు. ఇలా చిటికేస్తే స్కెచ్ అయిపోవడానికి. అలాగని ప్రతిదీ కూడా ఏ కోర్సు కూడా మీరు చూడండి, డిజిటల్ ఆర్ట్ చూడండి, ఏదైనా సరే ఫస్ట్ బేసిక్ అనేది ఉంటుంది. ఆ బేసిక్కే స్కెచ్. అంటే ఫైనల్గా మీరు ఒక పిక్చర్ని బయటికి తీసుకురావాలి అంటే ఫస్ట్ బేసిక్ అనేది స్కెచ్. అది వస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో నేను చూడండి స్కిన్ కలర్ని ఎల్లో ఆకర్ని నేను జస్ట్ అప్లై చేసి వదిలేసాను. అది ఒక లేయరు. ఇప్పుడు కింద డ్రెస్ని నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ కలర్స్లో చాలా షేడ్స్ ఉంటాయి. డ్రెస్ని మీరు డైరెక్ట్ సింగిల్ కలర్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు.
అలా కాదు నేను ఇంకా లేయర్స్ అప్లై చేస్తానంటే చేయొచ్చు. కానీ వాటర్ కలర్స్కి చాలా లేయర్స్ అప్లై చేస్తే అది పోస్టర్ కలర్స్ లాగా థిక్నెస్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే వాటర్ కలర్స్ని మనం చాలా తక్కువ క్వాంటిటీతో జాగ్రత్తగా కలర్ కాంబినేషన్స్ని డైరెక్ట్ సింగిల్ లేయర్ ఆర్ 2 లేయర్స్ అప్లై చేయొచ్చు, ఆర్ 3 లేయర్స్. 3 లేయర్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. అది కూడా మనం తీసుకునే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రెస్ అప్లై చేస్తున్నాను, సింగిల్ లేయర్లోనే అప్లై చేసేస్తున్నాను, సరిపోతుంది. మరి ఫేస్కి ఎందుకు చేయకూడదంటే ఫేస్కి కూడా చేయొచ్చు. బట్ ఫేస్ అనేది బ్యూటిఫుల్గా మనకు కనిపించే సబ్జెక్ట్ కాబట్టి, మెయిన్ సబ్జెక్ట్ అదే కాబట్టి ఈ ఆబ్జెక్ట్లో, సో దాన్ని పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి మనం దాంట్లో లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను డ్రెస్ అనేది ఎంతవరకు ఉందనేది నేను దాన్ని ఫాస్ట్గా మనకి ఒక సింగిల్ లేయర్లోనే అప్లై చేసేస్తున్నాను. సో ఇలా మనం జాగ్రత్తగా మనం ఏదైతే అనుకుంటున్నామో దానిని ఆ కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేయాలి. సో అలా అప్లై చేస్తే మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఒక అటెంప్ట్లోనే. సో ఇలా మనం ట్రై చేయాలి. ఓకే, ప్రతిదానికి లేయర్స్ చేయాలన్న రూల్ అయితే లేదు. సింగిల్ లేయర్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ లేయర్స్ అప్లై చేస్తే 1 ఆర్ 2 ఆర్ 3, మినిమం అయితే 1 లేయర్, మ్యాక్సిమం అయితే 3 లేయర్స్. అంతకుమించి మనం ఎక్కువ అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు. చూడండి, డ్రెస్ అయిపోయింది. సో ప్రతిదానికి ఒక టైం ఇవ్వాలి, అంటే డ్రై అవ్వాలి. ఇప్పుడు నేను హెయిర్ అప్లై చేస్తున్నాను. సో హెయిర్ కూడా డైరెక్ట్ బ్లాక్ ఉంటుంది కదా, బ్లూ ఎందుకు అప్లై చేస్తున్నారు అంటే, సో రిఫ్లెక్షన్స్ ఉంటాయి, అలాగే హెయిర్లో కలర్ గ్రేడ్స్ ఉంటాయి. అంటే మనం చూసినప్పుడు బ్లాక్ అనే కలరే మనకు కనిపిస్తుంది, కానీ అందులో డిఫరెంట్ కలర్స్ మనకు కనిపిస్తాయి. ఫోటోగ్రఫీని బట్టి, అక్కడ లైటింగ్ పడేదాన్ని బట్టి ఉంటుంది. సో నేను బ్లూ కలర్ అప్లై చేశాను. తర్వాత ఎల్లో ఆకరు కొంత ప్లేస్లో అప్లై చేస్తున్నాను. చూడండి, ఇలా ఎల్లో ఆకరు అప్లై చేశాను. సో హెయిర్ కలర్ ఎక్కడైతే ఉందో అదంతా నేను కలరు ఫిల్ చేశాను. ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా నేను ఫేస్కి వచ్చాను. ఈ ఫేస్ పైన ఇప్పుడు సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక లేయర్ చేసిన తర్వాత దాన్ని వదిలేయాలి, అంటే దాన్ని డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, వెంటనే చేసేయకూడదు. అందుకే నేను ఫస్ట్ ఏం చేసా, ఫేస్ చేసా, తర్వాత డ్రెస్ చేసా, తర్వాత హెయిర్ చేసా, మళ్ళీ ఫేస్కి వచ్చా, ఎందుకంటే ఈ లోపల అది డ్రై అయి ఉంటుంది. సో ఫేస్ కలర్స్ ఇప్పుడు ఇంతకుముందు నేను ఎల్లో ఆకర్ అప్లై చేసా, ఇప్పుడు బ్రౌన్ కలర్ అప్లై చేసా, అలాగే బ్రౌన్ అండ్ కొంచెం రెడ్ మిక్స్ చేశాను నేను. సో ఇవి కామన్గా నేను చెప్తున్నాను. సో రెడ్ అంటే జనరల్గా మనకి రెడ్ కలర్ ఉంటుంది, అలాగే బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. సో ఈ కలర్స్ నేను మిక్స్ చేసుకొని ఎక్కడ లైట్ ఎక్కడ డార్క్ షేడ్స్ ఉంటాయో వాటిని నేను అప్లై చేస్తున్నాను. ఎందుకంటే లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైటింగ్ అలాగే మనం వేసుకున్న స్కెచ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది పాడవకుండా మనం అనుకున్న పిక్చర్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే పోర్ట్రైట్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన సబ్జెక్టు. కొంచెం అటు ఇటు అయిందంటే అనుకున్న పిక్చర్ అయితే రాదు. అదే మీరు ఏదైనా ల్యాండ్స్కేప్ ఏదైనా చేస్తే మీరు కొంచెం మిస్టేక్ అయినా దాన్ని కవర్ చేయగలుగుతాం. కానీ పోర్ట్రైట్లో మనం ఎవరినైతే వేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా ఇక్కడ మిస్ అవ్వకుండా, అలాగే వాళ్ళ పోలికలు కానీ లేదంటే ఫీచర్స్ కానీ పోకుండా జాగ్రత్తగా లైట్ అండ్ డార్క్ కలర్స్ని చూపిస్తూ, అలాగే ఫోల్డ్స్, ఫేస్లో ఫోల్డ్స్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ చూపిస్తూ అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ థర్డ్ లేయర్కి వచ్చాను నేను, ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. అలా బ్యూటిఫుల్గా లేయర్స్ని మనం జాగ్రత్తగా టైం మెయింటైన్ చేస్తూ ఆ టైం ప్రకారం అప్లై చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఆరాలి, ఆరుతూ ఉన్నప్పుడు అది ఆరిన తర్వాత చేయాలి. అలాగే ఇది వెట్ అండ్ వెట్ టెక్నిక్ అయితే కాదు, ఇది కంప్లీట్ డ్రై. దీన్నే నేను జనరల్గా చేస్తున్నాను. సో టెక్నిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటర్ కలర్స్లో కూడా మనం జాగ్రత్తగా ఎంతవరకు మనకు అవసరమో దాన్ని మనం చూపిస్తూ కలర్స్ని అప్లై చేయాలి. అలాగే నెక్ కింద డార్క్ ఉంటుంది, జనరల్గా మనకు లైటింగ్ పడి షాడోస్ వస్తాయి.
సో షాడోస్ వస్తాయి కాబట్టి ఆ షాడోస్ని మనం చూపిస్తూ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్ కలర్ అయితే మనకి కంప్లీట్ అయింది, సరిపోతుంది. సో ఎందుకంటే ఇది బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఐస్, ఐబ్రోసు, నోసు, లిప్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇవి మెయిన్ ఫీచర్స్ ఫేస్లో. సో ఇప్పుడు ఐబ్రోస్ తర్వాత ఐస్ జాగ్రత్తగా మనం పాడవకుండా జాగ్రత్తగా కలర్స్ని అప్లై చేసుకోవాలి. దీనికి మెయిన్ ఏంటంటే చాలామంది డైరెక్ట్ బ్లాక్ వేసేస్తూ ఉంటారు. ఐస్ వేసినప్పుడు బ్లాక్ వేయకూడదు. బ్లాక్ కొంచెం బ్రౌన్ మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది మనకి. సో ఆ కలర్నే అప్లై చేయాలి, అంతేగాని డైరెక్ట్ బ్లాక్ లేదంటే డైరెక్ట్ బ్రౌను అప్లై చేయకూడదు. అలా చేయడం వల్ల అది బాగా డార్క్ కనిపిస్తుంది, చాలా పాడైపోతుంది అన్నమాట. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా సరే లైట్ టు డార్క్ వెళ్ళాలి. ఇది ఎవరు చెప్పినా, ఏ మాస్టర్ చెప్పినా ఇది లైట్ టు డార్క్ వెళ్ళాలి కానీ డార్క్ టు లైట్ వెళ్ళకూడదు. వాటర్ కలర్స్లో మెయిన్ సబ్జెక్ట్ ఇది. అందుకే నేను ఫస్ట్ లైట్ చేశాను, తర్వాత లేయర్స్ డార్క్ చేశాను. అలాగే హెయిర్ కూడా చూడండి, ఒక కలరు 2 కలర్ చేసి వదిలేశాను. ఇప్పుడు ఫేస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఐసు, ఐబ్రోసు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. లైటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే ఐబాల్ ఇన్సైడ్ ఐబాల్ కూడా మనకి ఎంత లైటింగ్ ఉండాలి, ఎంతవరకు ఉండాలనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దీనికి బ్రషెస్ కూడా మీరు లాంగ్ బ్రషెస్ 0, 00, 000 అలాగే 1, 2, 3, 5 నెంబర్ వరకు తీసుకోవచ్చు. లాంగ్ రౌండ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎంత లాంగ్ ఉంటే అంత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. షార్ట్ ఉన్నాయనుకోండి మనం పెయింటింగ్ మీదే మన ఫింగర్స్ పడతాయి. అదే లాంగ్ ఉందనుకోండి మనం కొంచెం దూరంగా పెట్టి కూడా చేసుకోవచ్చు. సో ఇలా కలరు మనకి లైట్ డార్క్ పైన ఐబ్రోస్ కింద, ఐస్ పైన, అలాగే ఐస్ అవన్నీ చేసుకొని తర్వాత లిప్స్. సో లిప్ కింద మనకి కింద లోయర్ లిప్ కింద మనకి డార్క్ ఉంటుంది, అక్కడ ఫోల్డ్ వస్తుంది కాబట్టి అలా జాగ్రత్తగా ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చి దానికి కలరు అప్లై చేయాలి. ఆ కలర్ ఇచ్చినప్పుడు కూడా లైటు డార్క్ అనేది మెయింటైన్ చేయాలి. జస్ట్ కలరు అప్లై చేసేయడం కాదు, ఎందుకంటే వాటర్ కలర్స్ కాబట్టి డైరెక్ట్ రెడ్ తీసుకొని కంప్లీట్ మొత్తం ఫిల్ చేయకూడదు. మనం ఆ లైట్ డార్క్ అనేది చూపిస్తూ చేయాలి. సో అలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ చేయాలి, లేదంటే పిక్చర్ అనేది పాడైపోతుంది. సో ఇలా కలర్స్ని అలాగే ఫోల్డ్స్ని, ఫేస్లో ఉండే ఫీచర్స్ని జాగ్రత్తగా మనం అప్లై చేయాలి. సో వాటర్ కలర్స్ ఎంత ఈజీనా అంటే చాలా ఈజీ. చాలామంది భయపడతారు ఎందుకంటే పాడైపోతుందని. సో చూడండి, ఇప్పుడు 4th లేయర్ కూడా అప్లై చేస్తున్నా ఫేస్ మీద, ఎందుకంటే ఫేస్ అనేది బ్యూటిఫుల్గా మనం చూపించాలి కాబట్టి ఇంకా కొంచెం నేను డార్క్ చేస్తున్నాను. కాకపోతే లైటింగ్ ఎఫెక్ట్ అంటే లైటింగు ఫేస్ మీద ఎక్కడెక్కడ ఉండాలి అవన్నీ పోకుండా జాగ్రత్తగా పిక్చర్ పాడవకుండా అప్లై చేయాలి, అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఇలా జాగ్రత్తగా మీరు చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే మనం చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలా చేస్తే మనం బాగా చేయగలుగుతాం అనేది ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. సో అలా జాగ్రత్తగా పిక్చర్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, నేనైతే చాలా టచ్అప్స్ చేస్తున్నాను. చూడండి, మీరు జనరల్గా చెప్పాలంటే మనం బాగుంటాం, బ్యూటిఫుల్గా ఉంటాం నేచురల్గా, బట్ అయినా కూడా మనం ఫెయిర్ అండ్ లవ్లీ లేదంటే మేకప్స్, పౌడరు, ఇంకా మన ఫేస్ గ్లో కావాలని ఇంకా చాలా మనం అప్లై చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. ఎందుకంటే ఫేస్ మనకు అద్దం లాంటిది, మన బాడీకి అద్దం లాంటిది. మనం చూడగానే అబ్బాయి ఆ ఫేస్ చూస్తారు ఎవరైనా, సో ఆ ఫేస్ చూడగానే ఓకే బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది, అట్రాక్షన్గా ఉంది, ఇలా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాగే సేమ్ పెయింటింగ్లో కూడా పోర్ట్రైట్లో మరి అలా చూపించాలి కదా అందంగా. సో అదే అందంగా దానిని మనం అలంకరణ చేయాలి. ఇక ఆభరణాలు ఉన్నాయి, ఆర్నమెంట్స్. సో ఆర్నమెంట్స్కి ఇక్కడ ఇది పాపిడి బిళ్ళ అనుకోండి మీరు. సో దానిని నేను ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే అది
మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది, గోల్డ్ ఆర్ సిల్వర్ కలర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎందుకంటే వాటర్ కలర్స్లో చెప్పే కదా మీకు, ఒక కలర్ అప్లై చేస్తే మళ్ళీ ఇంకొక కలరు రాదు. సో అప్లై చేసేటప్పుడే మనం ఎంత వరకు అప్లై చేయాలనేది జాగ్రత్తగా అప్లై చేయాలి, అప్పుడే మనం అనుకున్నది వస్తుంది. సో చూడండి, నేను కూడా జాగ్రత్తగా కలర్ అప్లై చేసా. ఇప్పుడు చూడండి, కొంచెం ఆ బ్రైట్నెస్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇలా చూడండి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఫేస్ అనేది బయటకు వస్తుంది. సో దానిని జాగ్రత్తగా కలర్ కాంబినేషన్స్ మెయింటైన్ చేస్తూ అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు 3D లాగా మనకు బయటకు వచ్చింది. ఓకే, ఇంకెక్కడన్నా టచ్అప్స్ ఉంటే, ఎందుకంటే ఫేస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పే కాబట్టి మనకి ఇంకెక్కడన్నా మిస్ అయితే వాటిని కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చెప్పినంత ఈజీ కాదేమో అని అనిపిస్తుంది, కానీ నేను చెప్తున్నది చాలా చాలా ఈజీ. మీరు కానీ మీ డైలీ లైఫ్లో నేర్చుకోవాలన్న కోరిక మీ లోపల ఉంటే తప్పకుండా మీరు చేయగలుగుతారు. గొప్ప విద్య అయితే కాదు, ఎవరైనా కూడా సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతారు. చాలామంది రాదేమో అని అనుకుంటారు. సో వస్తుంది, ప్రయత్నిస్తే తప్పకుండా మీ ప్రయత్నం అనేది ఖచ్చితంగా గెలుస్తారు. మీకే అనిపిస్తుంది నేనైనా వేసింది అని అనిపిస్తుంది. సో మనం ఏదైనా ఒక పిక్చర్ చూసినప్పుడు, పోస్ట్ చేసినప్పుడు చూసి బాగాలేదని, ఇదేం బాగుందిలే అని చాలా సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి ఇలా వేయడం వల్ల ఇలా ఎందుకు వేసాడు ఆర్టిస్టు, ఆ వ్యక్తి ఎందుకు వేసాడు అనేది కూడా మనం చూడాలి. చూసి దాని మీద ఆలోచన మనకి రావాలి, అప్పుడే మనం దాని గురించి ఐడియా ఉంటుంది. సో చూడండి, నేను ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. అక్కడ నాకేంటంటే పెన్సిల్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఎరేజ్ చేసుకున్నాను. ఎరేజ్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ నేను కలర్ అప్లై చేస్తున్నాను. సో నాకు ఇయర్ రింగ్స్ కూడా కొంచెం మెరవాలి కాబట్టి వాటిని జాగ్రత్తగా నేను కలరు అప్లై చేస్తున్నాను. సో బ్యూటిఫుల్గా మనం చూపించాలి. ఇప్పుడు ఇందులో మీకు కలర్ కనిపించకపోవచ్చు, కానీ హెయిర్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా మనకి ఆ ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను లిటిల్ బిట్ బ్లాక్ తీసుకొని కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్లో నేను కలర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అప్లై చేసుకుంటే ఒక చిన్న లేయరు, తర్వాత మనం హెయిర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హెయిరు ఈ చిన్న బ్రష్నే వాడాలి, ఎందుకంటే పిక్చర్ కూడా చాలా చిన్నది కాబట్టి చిన్న చిన్న బ్రషెస్ అంటే 000 అటువంటి వాడాలి. ఇక్కడ చూడండి, నేను పక్కన ఫ్యాన్ బ్రష్ ఒకటి పెట్టాను. దీన్ని ఫ్యాన్ బ్రష్ అంటారు. ఫ్యాన్ అంటే మనకి ఇలా విసనకర్రలు ఉంటాయి కదా మన ఊరు సైడు, మనం గాలి విసురుకుంటాం, అది ఫ్యాన్ అంటారు. ఆ ఫ్యాను లా ఉంటుంది. సో దానితో హెయిర్ ఎలా లాగుతారో మీకు ఇందులో ఈ టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను మీకు, చూడండి. జనరల్గా అయితే ఇలా 000 000 బ్రషెస్తోనే ఒకప్పుడు ఈ ఫ్యాన్ బ్రష్లు లేనప్పుడు అలాగే మెల్లమెల్లగా లాగేవాళ్ళు. కానీ ఈ ఫ్యాన్ బ్రష్ వచ్చాక హెయిర్ కానీ ఏదైనా చేయడానికి చాలా ఈజీ ఐడియా ఇది. సో ఫస్ట్ అయితే మనకి డిస్టర్బ్ లేకుండా నార్మల్ బ్రష్ తోటి ఎంతవరకు లాగాలో అంతవరకు బ్లాక్తో కలర్ అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్యాన్ బ్రష్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెం బ్లాక్ని ఎంతవరకు చేయాలో అంతవరకు అప్లై చేస్తున్నాను. అలాగే చేసింది పాడవకుండా చేయాలి జాగ్రత్తగా, అప్పుడే మనం ఆ టెక్నిక్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇలా బ్లాక్ని అప్లై చేశాను. సో అక్కడ వరకు అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్యాన్ బ్రష్ని యూజ్ చేసి కలర్ అప్లై చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు చూడండి. ఈ ఫ్యాన్ బ్రష్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. సో స్టేషనరీలో చూడండి, అది ఫ్యాన్ బ్రష్. చూడండి, దాంతో నేను ఎలా లాగుతున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి, అలాగా హెయిర్ లాగా వస్తుంది అది. సో ఇది ఫ్యాన్ బ్రష్ అంటారు. స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి.
దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఇప్పుడు హెయిర్ చేయాలనుకోండి, హెయిర్ అలా లాగేస్తే అది ఆటోమేటిక్గా హెయిర్ లాగా వచ్చేస్తుంది. చాలామంది మీరు కూడా పెయింటింగ్ చూసే ఉంటారు చాలామంది. అప్పుడు మీకు అనిపించవచ్చు, అబ్బా ఒక్కొక్క వెంట్రుకలు ఉంటాయి కదా హెయిర్, అబ్బా ఎంత బాగా సన్నగా లాగారా అని అనుకుంటారు. అది నార్మల్ బ్రష్తో కూడా చేయొచ్చు, బట్ టైం పడుతుంది. అలాగే ఫ్యాన్ బ్రష్ యూజ్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనకి లేయర్స్ అంటే దీని మీద లేయర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు బ్లాక్ లాగుతున్నాను నేను. కానీ మనకి లైట్ అండ్ డార్క్ కూడా చూపించాలి కదా హెయిర్ మీద, డైరెక్ట్ బ్లాక్ లాగేస్తే కాదు కదా. అందుకనే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్లాక్ని ఫస్ట్ అప్లై చేస్తున్నాను. చూడండి హెయిర్ లాగా వస్తుంది, అక్కడక్కడ లైట్ వదిలేస్తున్నాను నేను. సో దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్ వస్తుంది, మనకి హెయిర్ అనేది మనకి అలా ఎగురుతూ ఉంటుంది కదా, ఆ ఎగిరేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సైడ్ కూడా అప్లై చేస్తున్నాను నేను. సో అది లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేయకుండా అయితే రాదు. బ్రష్ వల్ల టెక్నిక్ వచ్చేస్తుందని అనుకుంటున్నారేమో, అలా రాదు. మనము ఉన్న బ్రష్ని ఎలా వాడాలి అనేది మనకు తెలియాలి, అప్పుడే ఆ టెక్నిక్ వస్తుంది. ఆ బ్రష్ మనం లాగేస్తూ వచ్చేస్తుంది అని అనుకోవద్దు. సో అది మనకు ఒక వెపను అంటే ఆయుధం, దాన్ని ఎలా వాడాలనేది మనకు తెలియాలి, అప్పుడే వస్తుంది. సో చూడండి నేను అలా జాగ్రత్తగా దాన్ని అప్లై చేస్తున్నాను. సో దానివల్ల హెయిర్ లాగా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ టెక్నిక్, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో ఫ్యాన్ బ్రష్ని మనం ఇలా యూజ్ చేస్తే ఇలా మనకి హెయిర్ అనేది వస్తుంది. సో ఇది మీకు కాస్ట్లీ అయితే ఏమి ఉండదు, జనరల్గా ఉండే బ్రషెస్ రేటే ఉంటుంది. మినిమం 40 రూపీస్ 50 రూపీస్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. నేను వాడేది చాలా చిన్నది, ఎందుకంటే మనం పిక్చర్ని బట్టి సైజు వాడాలి. సో పెద్ద పెద్ద పెయింటింగ్ చేసినప్పుడు పెద్దది వాడాలి. చూడండి జాగ్రత్తగా డ్రై స్ట్రోక్స్ అలాగే వెట్ స్ట్రోక్స్ ఇటువంటి అనేది జాగ్రత్తగా మనం దీంతో అప్లై చేయాలి, అప్పుడే అనుకున్న పిక్చర్ వస్తుంది. చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు. సో ఒక లేయర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం హైలైట్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా నాకు బ్యూటిఫుల్గా రావాలి. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ కాబట్టి దాన్ని ఒక లేయర్ చేసేసి ఇంతేనేమో అనుకోవద్దు, ఇంకా దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించగలగాలి. చూడండి నేను బ్లాక్ పైన వైట్ అప్లై చేస్తున్నాను. వైట్ అప్లై చేస్తే ఓల్డ్ ఉమెన్ అయిపోతుందేమో అని డౌట్ రావచ్చు, కాదు. ఎందుకంటే లైటింగ్ పడుతుందని చెప్పే కదా. చూడండి దాన్ని నేను లైట్ చేస్తే మనకి అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలా చేయాలి, అంతేగాని వైట్ అప్లై చేస్తూ అంటే వైట్ని అప్లై చేసినా కూడా దాన్ని మిక్సింగ్ చేయాలి ఆ బ్లాక్లోనే, అప్పుడే అది లైటింగ్ పడి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో పెయింటింగ్ అనేది ఇలా అడ్వాన్స్ కోర్సులోకి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈ వాటర్ కలర్స్ కోర్స్ని కంప్లీట్గా ఫాలో అయితే ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా, ఇది 13th వీడియో పార్ట్ 2 13th. దీన్ని మీరు 0 నుంచి అంటే ఫస్ట్ నుంచి ఈ 13th వీడియో వరకు మీరు ఫాలో అయితే మీకు వాటర్ కలర్ కోర్స్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే నాకన్నా మీరు బాగా చేయగలుగుతారు. అందుకే ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు నచ్చిన ఫోటోగ్రఫీ కానీ, మీకు నచ్చిన ఏదైనా సీనరీ కానీ, ల్యాండ్స్కేప్ కానీ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే కొంతమంది చేసిన ఆర్టిస్టులు చేసిన పెయింటింగ్స్ కాపీ చేయండి, కానీ మీదే అని చెప్పుకోకండి. అది రిఫరెన్స్ కోసం కాపీ చేయొచ్చు, బట్ అది నాది అని చెప్పుకుంటే అది చాలా రేపొద్దున ప్రాబ్లం అవుతుంది. అందుకనే రిఫరెన్స్ కోసం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అలాగా మీరు ఎప్పుడైతే రెగ్యులర్ లైఫ్లో చేస్తూ ఉంటారో మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఒక రోజున మీరు బాగా పర్ఫెక్ట్గా వాటర్ కలర్ ఆర్టిస్టు అవ్వగలుగుతారు. సో ఇది ఈ ఉమెన్ పోర్ట్రైట్. సో ఇలా మీకు బ్యూటిఫుల్గా మనం ఏదైతే స్కెచ్ వేసుకున్నామో అది పాడవకుండా జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇది మిస్ కాకుండా, అంటే ఒక్కొక్క బ్రష్ తోటి మనం ఏదైతే స్ట్రోక్స్ ఇస్తున్నామో
ఆ స్ట్రోక్స్ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మనం అనుకున్న పోర్ట్రైట్ అనేది ఫైనల్గా మనం కంప్లీట్ చేయగలుగుతాం. లేదనుకో స్కెచ్ వేసింది ఒకటి చేసింది ఒకటి అయింది అనుకోండి, ఇక తర్వాత దాని రిజల్ట్స్ వేరే ఉంటాయి. సో ఎందుకైనా ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చేయాలి, ఏది కూడా పాడవకుండా అప్లై చేయాలి. చూడండి, నేను హైలైట్స్ చేస్తున్నాను. సో హైలైట్స్ అనేది ఫైనల్గా చేస్తారు. హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ఫైనల్ పిక్చర్ని చూపించాలి, అప్పుడే బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఏది చేసినా కూడా ఇది తప్పేమో, చేసేది కరెక్ట్ కాదేమో అని అనుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అయినా వస్తాయి, కానీ వన్ డే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి చేయండి. పుట్టుకతోనే ఎవరు ఆర్టిస్టులు కాదు, పుట్టుకతోనే ఎవరు కూడా ఏది కాదు. సో ప్రాక్టీస్ చేస్తే మీరు నాకన్నా గొప్పగా చేయగలుగుతారు. సో ఇంత బ్యూటిఫుల్గా చూడండి. ఇంకా హైలైట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇయర్ రింగ్స్ చిన్నది పెద్దది ఎందుకంటే అక్కడ ఉన్న ఫేస్ని బట్టి ఆ హెయిర్ని బట్టి నేను అలా అప్లై చేశాను. సో ఆమె కొంచెం ఇలా బెండ్ అయింది కాబట్టి ఆ బెండింగ్ కూడా చూపించాలి మనం. సో ఇది ఫైనల్గా మనం పోర్ట్రైట్లో, సో వాటర్ కలర్స్లో పోర్ట్రైట్ సబ్జెక్ట్ ఇది. ఇలా బ్యూటిఫుల్గా మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చేయగలుగుతారు. అలాగే నేను లైట్గా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తున్నాను. అంటే మరీ ప్లెయిన్ వదిలేస్తే బాగోదని నేను జస్ట్ అలా అప్లై చేస్తున్నాను కలర్ని. సో మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. అలా వైట్ మీద కూడా చాలా బాగుంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా జస్ట్ అలా నేను లైట్ కలర్స్ అప్లై చేసి వదిలేస్తున్నాను. సో బ్లూ కలర్ అప్లై చేశాను. చాలా వెట్ అండ్ వెట్ టెక్నిక్లో, అంటే వెట్ కంప్లీట్గా. ఇంకొంచెం నేను దీనిపైన జస్ట్ రెడ్ కలర్ని అక్కడక్కడ అప్లై చేస్తున్నాను. సో అలా మనం కలరింగ్ అనేది బ్యూటిఫుల్గా మనం చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తే చేయగలుగుతారు, ఇందులో నో సీక్రెట్. ఓకే, సో ఇది వాటర్ కలర్స్ ఫైనల్గా పోర్ట్రైటు. సో దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.